వెల్కమ్ టు ఎంఎస్ఆర్ న్యూస్. నేను మీ సంపత్. ప్రస్తుతానికి మనం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ లాల్ దగ్గర ఉన్నాం. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అవుట్సోర్సింగ్ పోస్టులపై ఒకసారి మనం డాక్టర్ మోహన్ లాల్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సంపత్ గారు. సార్, ఈ మధ్య కాలంలో కొన్ని అవుట్సోర్సింగ్ పోస్టులు ఒక 32 ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఏ రకంగా మీరు చేశారు? అవునండి, మనకు కొత్తగా రాబోతున్న వైద్య కళాశాల కోసము నాన్ టీచింగ్ స్టాఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఒక 32 పోస్టులను అవుట్సోర్సింగ్ పొరుగు సేవల కింద తీసుకోవాలని ప్రతిపాదించాము. దీనికోసమని ఒక కమిటీ ఫామ్ చేసి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మేము అప్లికేషన్స్ నోటిఫై చేసి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ అప్లికేషన్స్లో అన్నీ కూడా స్క్రూటినీ చేసి వేరు డిపార్ట్మెంట్స్ లాగా డివైడ్ చేసి మేము వారికి ఒక మెరిట్ లిస్ట్ తయారు చేశాము. ఈ మెరిట్ లిస్ట్లో ప్రస్తుతానికి ఒక 32 మందిని తీసి వాళ్ళకి పిలిచి వాళ్ళ వెరిఫికేషన్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ జరిగిన తర్వాత అవన్నీ బాగానే అందులో ఏమన్నా లోపాలు ఏమైనా ఉంటే వాళ్ళకి తీసి నెక్స్ట్ పర్సన్కి ఇవ్వడం, ఆ విధంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి పెట్టాము. ఇది మన కాలేజీ ఇప్పుడు రాబోతుందండి. వచ్చిన తర్వాత వీళ్ళ సేవలు ఉపయోగించుకుంటాము. దీని తర్వాత ఇప్పుడు ఈ 32 పోస్టులు కాకుండా మళ్ళీ పోస్టులు వచ్చినప్పుడు ఇందులో మిగిలిన వాళ్ళు, వెయిటింగ్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. అంటే ఇప్పుడు మొత్తం అవుట్సోర్సింగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? అందులో ఎన్ని ఇప్పుడు మన డేటా ఎంట్రీ ఎన్ని ఉన్నాయి, ల్యాబ్ టెక్నీషియన్ ఎన్ని ఉంది, సబార్డినేట్ ఎన్ని ఉంది, అవి ఎలా మీరు ఫుల్ఫిల్ చేశారు? ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా ఒక మెడికల్ కాలేజ్కి, మన మెడికల్ కాలేజ్కి మ్యాన్ పవర్ వచ్చేసి 433 ఉంటుందండి యాక్చువల్గా. సో దీంట్లో ఇప్పుడు మొదటి విడతగా మనకు 32 మందిని ఎలక్షన్ టైంలో అప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకొని రిక్రూట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. 32 మెంబర్స్కి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మేము ఈ 32 మందికి మాత్రమే మొదటి విడతగా తీసుకున్నాము నోటిఫికేషన్ చేసి. ఇంకా ముందు వాటిని స్టెప్ వైజ్గా వస్తూ ఉంటాయి. రిలీజ్ అయినప్పుడల్లా మేము మళ్ళీ ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి ఎగ్జామ్ పెట్టిన, అప్లికేషన్ తీసుకున్న వాళ్ళ మెరిట్ లిస్ట్ చేసాము. వాళ్ళ దాంట్లో నుంచి మళ్ళీ భర్తీ చేయడం జరుగుతూ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈ 32 మందికి పూర్తిగా ఎంక్వైరింగ్ అయిపోయి సర్టిఫికేట్ కూడా మీకు అప్పచెప్పారా, లేకపోతే మళ్ళీ లాస్ట్ ఫైనల్గా వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఒకసారి వెరిఫికేషన్ చేస్తారా? ఎట్లా అంటే కొంతమంది అపోహలు ఏంటంటే ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా, ఎటువంటి అనుభవం లేని వాళ్ళకు, ఎటువంటి అర్హత లేని వాళ్ళకు కూడా ఇందులో పోస్టులు ఇవ్వడం జరిగిందని చెప్పి పబ్లిక్ అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తున్నారు? అవునండి, అయితే మేము ప్రతి వారికి కూడా మేము అప్లికేషన్ నోటిఫికేషన్ చేసినప్పుడు వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఆధారంగా మేము మెరిట్ లిస్ట్ తయారు చేసాము. ఈ మెరిట్ లిస్ట్ తయారు చేసేటప్పుడు 80% వాళ్ళ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ నుంచి 10% వచ్చి వాళ్ళ వయసు, సీనియారిటీని బట్టి, ఒక 10% ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసి ఉంటే ఆ అనుభవం అదంతా చూస్తూ మెరిట్ లిస్ట్ చేసి మళ్ళీ దాంట్లో నుంచి ROR రోస్టర్ పాయింట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము ఏ కేటగిరీకి ఏ పోస్ట్ ఏ కేటగిరీ ఉందో చూసుకొని అలా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి. వీళ్ళకు ముందు వాళ్ళకు పిలుస్తాము, 32 మందికి పిలుస్తాము. వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేస్తాము. అందులో ఏమన్నా ఉంటే వాళ్ళకి తీసేసి వాళ్ళ నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి వస్తుంది. వాళ్ళకు కూడా ఏదైనా ప్రాబ్లం లేదా రేపు వాళ్ళు ఉద్యోగం వదిలేసి ఇట్లా పోతే వాళ్ళు నెక్స్ట్ ఇంకొక వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఇలా సీరియల్ నెంబర్ అనేది వస్తూ ఉంటుందండి. సో యాక్చువల్గా మేము ఇప్పుడు ఇంత కష్టపడి 3 నెలలు రాత్రి పగలు చేసి 2200 అప్లికేషన్స్ వస్తే వాటిని 1కి 4 సార్లు స్క్రూటినీ చేసి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో చేయడం ఎందుకు జరుగుతుంది అంటే, దీన్ని ఇంత పక్కగా చేసి ఇప్పుడు రేపు యాక్చువల్గా చెప్పాలంటే మేము ఇప్పుడు డేటా ఎంట్రీ ఎగ్జామ్ కొంతమంది ఫేస్ ఇంటర్వ్యూస్ పెడతారు, వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయా లేదా, సో స్కిల్ టెస్ట్ కూడా పెట్టి ఒక లిస్ట్ తయారు చేసాం. ఈ లిస్టులో నుంచి వేరే డిపార్ట్మెంట్కి ఏదైనా అవసరం ఉంటే కూడా వాళ్ళు తీసుకునే విధంగా ఉందన్నమాట. సపోజ్ అగ్రికల్చర్ లేదంటే సోషల్ వెల్ఫేర్ వాళ్ళకు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఏమైనా శాంక్షన్ అయినా అనుకోండి, మేము ఆల్రెడీ మెరిట్ పెట్టాం. వాళ్ళు అంటే ఇఫ్ దే వాంట్, వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళకి ఈ మెరిట్లోంచి కూడా తీసుకొని వాళ్ళు, సో ఆ విధంగా పక్కాగా చేసి పెట్టాము. ఇది మన గిరిజన జిల్లా, వెనుకబడిన జిల్లా. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్కి కొంత ఫేవరబుల్గా ఉన్నారు. సో ఆ విధంగానే మనకు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయబోతున్నారు. ఇందులో మనము ఇక్కడ చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. సో ఇట్లాంటి వెనుకబడిన ప్రదేశంలో ఉండి కూడా కష్టపడి చదివే విద్యార్థులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో మంత్రి గారి ఆదేశాలు కానివ్వండి, కలెక్టర్ గారి ఆదేశాలు కానివ్వండి, మా ఒక సెలక్షన్ కమిటీ నిర్ణయం ప్రకారము
చాలా చక్కగా లిస్టు ప్రిపేర్ చేసి పెట్టామండి. అంటే ఇప్పుడు ఇది ఫైనల్ అంటారా? పబ్లిక్ ఏమంటుందంటే కొంతమంది దగ్గర కొంతవరకు మీరు ఆశించి వారికి అర్హత లేకున్నా కూడా ఆ అర్హత ఉన్నట్టు సృష్టించి వారికి కొన్ని కాయిదాలు సృష్టించి ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఇచ్చిందని చెప్పని ప్రజలు ఒక ఆరోపణలు చేస్తున్నారు. దానిపై ఏమంటున్నారు? అంటే ఇప్పుడు ఒకటండి, నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉంది అంటే పాపం ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ వాళ్ళకున్న పరిస్థితుల ప్రభావం వలన ప్రతి వ్యక్తికి ఉద్యోగం చాలా అవసరం ఉంది. సో రాని వాళ్ళు అప్సెట్ అవ్వడము లేదా వేరే వేరే రకంగా ఏదైనా ఊహించుకునేది సహజం అండి. యాక్చువల్గా ఇంత కాంపిటీషన్లో పోస్ట్ రాని వాళ్ళు ఏదైనా జరిగి ఉండొచ్చు, మ్యానిపులేషన్ ఏమైనా జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు అంటే ఊహించుకోవడం అనేది సహజమే. కానీ అట్లాంటి ఎక్కడ మ్యానిపులేషన్ అనేది ఏం జరగలేదు. మేము యాజ్ పర్ మెరిట్ చేసినాము. తర్వాత మేము రిలీజ్ చేసిన మెరిట్ లిస్ట్లో ఒకటి 6 అని ఉంటుంది. అది సామాన్య ప్రజలకు తెలియక కూడా కొంతమంది వేరే వేరే రకాలుగా అనుకుంటున్నారు. అంటే ఒక చోట ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకంటే కూడా తక్కువ మార్కులకు వచ్చిన వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ రోస్టర్ పాయింట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం. ఇప్పుడు ఒక పాయింట్లో ఒక వ్యక్తి, ఒక క్యాండిడేట్, సపోజ్ ఎస్టీ మహిళ అనే ఒక పాయింట్ ఉంది, ఒక రోస్టర్ ఉన్నప్పుడు ఆ రోస్టర్లో ఆమె కంటే ఎక్కువ మార్కులు వచ్చినా కూడా అమ్మాయి ఇవ్వాల్సి వస్తుంది. అది మనం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాల్సిందేనండి. థ్యాంక్ యూ. ఓకే, మొత్తం మీద అయితే ఎటువంటి అవకతవకలు జరగకుండా ఈ యొక్క సెలక్షన్ జరిగినట్టు. ఇప్పుడు మీరు జరిగినటువంటి 32 మంది లబ్ధిదారులకు మీరు ఫోన్ చేసి వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని చెప్పిందా? తెలియపరిచిన ఇంకా చెప్పలేదండి, చెప్తాము. అది ఇప్పుడైతే ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో అక్కడక్కడ ఏదైనా అబ్జెక్షన్స్ అట్లా ఉన్నాయేమని చెప్పి మేము శనివారం వరకు ఇంకా ఏదైనా దీని మీద కూడా ఈ మెరిట్ లిస్ట్లో, ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా దీని మీద మీకు ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మీరు వచ్చి రాతపూర్వకంగా ఇస్తే వాటిని మళ్ళీ మేము క్షుణ్ణంగా పరిశీలించి దీని తర్వాత మళ్ళీ ఒక ఫైనల్ ఇంకా రెక్టిఫై అయిన తర్వాత వీళ్ళకు పిలిచి వీళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళకు ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో వారి సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ జరగలేదు, వారి ఒరిజినల్ సర్టిఫికేట్ మీకు అప్పచెప్పారు అంటే అందించలేదు. అవి పూర్తిగా అందించినప్పుడే వారికి మీరు ఒక పోస్ట్కు అర్హులు అంటారు. అవునండి, అవును. వాళ్ళు సబ్మిట్ చేసిన అప్లికేషన్లో వాళ్ళు జతపరిచిన సర్టిఫికేట్స్ ఆధారంగానే చేసిన లిస్ట్ ఇది. వాళ్ళు ఒరిజినల్గా తీసుకొచ్చినప్పుడు అందులో ఏదైనా మ్యానిపులేషన్ ఉంది అనుకుంటే వాళ్ళకి తీసేసి వేరే వాళ్ళకు నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఏం అన్యాయం జరగదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి అవుట్సోర్సింగ్ పోస్టులకు ఎటువంటి అవకతవకలు జరగలేదు. అది ఒక కమిటీ నిర్ణయం ప్రకారమే, కమిటీ నిర్ధారణ ప్రకారమే వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు. ఎవరి సర్టిఫికెట్లు తక్కువ ఉన్నా, ఎవరికి సర్టిఫికెట్ లేదన్నట్టు అనుభవం ఉన్నట్లు మీకు ఏమైనా తెలిసినట్లయితే మా యొక్క కార్యాలయానికి వచ్చి మీరు ఆ దస్తావేజాలు మీరు జతపరిచినట్లయితే వాటిపై వెరిఫికేషన్ చేస్తాం. ఇప్పటికైతే మాత్రం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు మంత్రి గారి ఆదేశాల మేరకు ఈ కమిటీ ఆదేశాల మేరకు ఈ యొక్క కమిటీ ఈ యొక్క నిర్ణయం అంటే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎటువంటి ఈ అవకతవకలు జరగలేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క సెలక్షన్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి అపోహలు లేవు, ప్రజలు ఎవరు కూడా నమ్మద్దు. ఎటువంటి సర్టిఫికెట్లు, దొంగ సర్టిఫికెట్లు పెట్టినా లంచాలు తీసుకుంటారని చెప్పి నచ్చుతున్న ఆరోపణలు అవాస్తవం. అవన్నిటిని మీకు ఎటువంటి ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీ యొక్క ఎవరి మీదనే డౌట్స్ ఉంటే వారి యొక్క దస్తావేజులు మీరు తీసుకొని చూపించినట్లయితే వాటిపై మేము మళ్ళీ వెరిఫికేషన్ చేసి వారికి ఆ నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని చెప్పి మన మధ్యలో డాక్టర్ మోహన్ లాల్ అయితే తెలియపరిచారు.